బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ రైస్ చూస్తున్నారు కదా. మనం రంపచోడవరం రంప వాటర్ ఫాల్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత మారేడుమల్లి వెళ్ళే రోడ్లో ఈ వ్యూస్ అంతా ఉంది. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. చూసుకుంటూ సరదాగా వెళ్ళిపోవచ్చు మనం మారేడుమల్లి. ఓకేనా. మొత్తానికి అయితే మారేడుమల్లి చేరుకున్నాం. గైస్ చూస్తున్నారు కదా, మనమైతే కనుక మారేడుమల్లి స్టార్ట్ అయ్యాం. ఈ ఎంట్రన్స్ సీన్ అలాగే ఉంటుంది. ఓకేనా. ఇది మొత్తం చూసుకుంటా లోపలికి వెళ్ళిపోదాం. గైస్ చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా సరే మారేడుమల్లి మనం సెంటర్లోకి ఎంటర్ అవగానే ఎక్కడ చూసినా బ్యాంబో చికెన్, బ్యాంబో చికెన్, బ్యాంబో బిర్యానీ. ఇక్కడ మనకి మారేడుమల్లిలో ఫుడ్ ఫేమస్ అంటే ఓన్లీ బ్యాంబో చికెన్, బ్యాంబో బిర్యానీయే. మనం చూపిస్తాను నేను బ్యాంబో చికెన్, బ్యాంబో బిర్యానీ ఎలా ఉంటుందో టేస్టీ కూడా మనం టేస్ట్ చేసి చూద్దాం. ఓకే. గాయ్స్ వ్యూ చూసారు కదా ఎంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మారేడుమల్లి వచ్చినప్పుడు ఇవన్నీ మిస్ కాకండి. ఓకే. గాయ్స్ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఓకేనా. గాయ్స్ ఇప్పుడు మన మారేడుమల్లిలో బ్యాంబో చికెన్, బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ తినడానికి వచ్చాం మనం. ఓకే. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తారా? ఏం బిర్యానీ? చికెన్ అది చికెన్ కనపడట్లేదు. మన మెయిన్ మారేడుపల్లి రాగానే అక్కడ ఉన్న స్పెషల్ ఫుడ్ ఏంటి అంటే బ్యాంబో చికెన్ అండ్ బ్యాంబో బిర్యానీ. బొంగులో బిర్యానీ అంటారు యాక్చువల్లీ. ఇగో బ్యాంబో చికెన్ వచ్చేసి ఇలా ఉంది. టేస్ట్ చూద్దాం. టేస్ట్ ఎలా ఉంది చూసి చూద్దాను. ఇక్కడ తినేసి బాగుంది. బ్యాంబో బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాను, రాగానే చూపిస్తాను. గాయ్స్ మనకి బ్యాంబో బిర్యానీ కూడా వచ్చేసింది. దీన్ని టేస్ట్ చేసి అయితే కనుక చెబుతాను. టేస్ట్ పరంగా అయితే కనుక బాగుంది. టేస్ట్ అయితే కనుక బాగానే ఉంది. టేస్ట్ మీరు కూడా మారేడుమల్లి వచ్చినప్పుడు కంపల్సరీ టేస్ట్ చేసి చూడండి. కాస్ట్ వచ్చేసి బిర్యానీ వచ్చేసి 350 రూపీస్ పడింది. ఇద్దరు తినొచ్చు. అలాగే మనకి చికెన్ వచ్చేసి 250 పడింది. మనమైతే అమృతధార వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. మనకి మారేడుమల్లి నుంచి 16 కిలోమీటర్లు వస్తుంది దాదాపు. ఎంజాయ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా. మారేడుమల్లిలో ఉన్న జలపాతానికి అయితే వచ్చాను. ఇది సెకండ్ వాటర్ ఫాల్ ఇది. ఓకేనా. లోపలికి వెళ్తున్నాను, చూపిస్తాను. ఓకే, చూస్తూనే ఉండండి. 500 మీటర్స్ లోపలికి వెళ్ళాలంట, అంటే 1/2 కిలోమీటర్ అనమాట. వే అయితే కనుక ఇలా ఉంది. అక్కడక్కడ కూర్చోడానికి ఇలా అరేంజ్ చేశారు. ఓకే. కొండ కదా, కూర్చోడానికి అయితే అరేంజ్ చేశారు గాయస్.
దిగేటప్పుడు బాగానే ఉంది, మరి ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలియదేం కాదు. ఆల్రెడీ మనం అరకు కట్కి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ సిచ్యువేషన్. రోడ్ అయితే ఎంత భయంకరంగా ఉందో. మరి వర్షం కొట్టినప్పుడు అయితే కనుక రాకండి గాయస్, ఎందుకంటే మరి ఈ రోడ్డు ఎలా ఉంది కదా, స్కిప్ అయ్యే అవకాశం ఉంది, జారే అవకాశాలు ఉన్నాయి. ఓకే, గాయస్ ఎదుగో కనబడుతుంది కదా వాటర్ ఫాల్. ఓకే, వెనకాలే ఉంది కదా వాటర్ ఫాల్, అదే వాటర్ ఫాల్. ఓకే, చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి చూద్దాం. వాటర్ ఫాల్స్ అయితే బాగానే ఉంది. మరి స్నానం కట్టా చేయడానికి ఇబ్బంది. ఓకేనా, ఎంజాయ్ చేసాలు చేయొచ్చు శుభ్రంగా. వాటర్ ఫాల్స్ అయితే బాగానే ఉంది మరి. ఓకేనా, అంటే ముందు వాటర్ ఫాల్స్ ఇంకా చాలా బాగుంది. ఇంతకుముందు చూపించాను కదా జలతరంగిణి అని, ఆ వాటర్ ఫాల్సే బాగుంది. ఇది కూడా బాగానే ఉంది చూడడానికి. ఓకే, మరి స్నానం కట్ట చేయడానికి అయితే కనుక అవ్వదు. ఇవి ఇక్కడ వాటర్ మామూలుగా పైప్తో పెట్టారు, కనపడుతుంది కదా. దీని కింద నుంచి చాలామంది స్నానాలు చేసి వెళ్ళిపోతున్నారు. ఓకేనా, వచ్చినప్పుడు చూడండి, ఇది కూడా చూడదగ్గ వాటర్ ఫాల్సే. ఓకేనా, మిస్ కాకండి, పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, బాయ్ బాయ్, సీ యూ. మనం వచ్చే దారిలో ఇలాగా మధ్య మధ్యలో తేనె కట్ట అమ్ముతుంటారు. చూడండి, ఒరిజినల్ తేనె అమ్ముతారు, ట్రై చేయండి. మనకి జలతరంగిణి వాటర్ ఫాల్స్ అంటారు కదా, ఇదే ఎంట్రీ కాస్ట్ వచ్చి ఇది 50 రూపీస్ పడుతుంది. ఈ జలతరంగిణి వాటర్ ఫాల్స్లో అయితే కనుక ప్రజెంట్ అయితే షూటింగ్ జరుగుతుందంట లోపల. అందుకే ఈ టైంలో నన్ను అలౌట్ చేయలేదు, ఈవినింగ్ టైంలో అలౌట్ చేస్తానన్నారు. అందుకనే నేను బయట నుంచో చూపిస్తున్నాను. వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి, మిస్ కాకండి. ఓకే, ఇవి ఎర్రచందనం అంటే పుష్ప షూటింగ్కి వాడిని అనమాట. ఇవన్నీ వెనకాల కనపడుతున్నాయి కదా, ఇది డమ్మీది. ఓకే, ఇవన్నీ వెనకాల కనపడుతున్నాయి చెట్లు. ఇవన్నీ కూడా మారేడుమిల్లిలో పుష్ప షూటింగ్కి యూజ్ చేసినాయి అనమాట. ఇంకా చూపిస్తాను గాయ్స్. ఈ పుష్ప షూటింగ్కి వాడారు కదా ఎర్రచందనం, అంటే అన్నీ డమ్మీ అనమాట. ఇందులో కొన్ని ఒరిజినల్ ఉన్నాయి, కొన్ని నార్మల్ ఉన్నాయి. గాయ్స్ ఆ చెట్లు ఇవన్నీ డమ్మీ కొండలు అనమాట, ఒరిజినల్ కాదు, తయారు చేసినవి. కనపడుతున్నాయా? ఇవన్నీ షూటింగ్లో వాడినాయి అనమాట. గాయ్స్ ఇవన్నీ ఎర్రచందనాలే, అంటే కలర్ వెలిసిపోయినాయి. మరి ఇవన్నీ డమ్మీ ఎర్రచందనాలు అనమాట, పుష్ప షూటింగ్కి వాడిని. అన్నీ పుష్ప షూటింగ్కి వాడిని ఫ్రెండ్స్. మారేడుమిల్లిలో అయితే ఉన్నాను నేను. ఇప్పుడు ఈ ఎర్రచందనాలు చూస్తారు కదా, ఇప్పుడు పుష్ప ది రూల్ న్యూ లొకేషన్స్ అయితే జరుగుతున్నాయంట షూటింగ్స్ ఆల్రెడీ. నేను అవి చూడడానికి వెళ్తున్నాను, అట్లా చూపిస్తాను మీకు, చూస్తూనే ఉండండి. ఓకే, ఇంకో ఇది ఉంది కదా, ఇది ఒరిజినల్ బండ్ అనుకుంటున్నారేమో, కాదు, ఇవన్నీ డమ్మీ అనమాట. కనపడుతుందా? ఇవన్నీ అయ్యే ఫ్రెండ్స్. ఇగో అక్కడ ఒక చెట్టు ఉంది, ఇవన్నీ కూడా అవే కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ షూటింగ్ పర్పస్ వాడిని ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కనపడుతున్నాయి కదా, షూటింగ్ కోసం ఇవన్నీ తయారు చేసి పెట్టారు. షూటింగ్ అయిపోయింది కదా, అందుకనే చెప్పి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఎర్రచందం మొద్దులు, చెట్లు, ఇవన్నీ కూడా. ఓకేనా, చూస్తూనే ఉండండి. పుష్ప ది రూల్ షూటింగ్ స్పాట్స్కి కూడా వెళ్ళబోతున్నాను నేను. ఓకే, చూపిస్తూనే ఉంటాను. చూస్తారు కదా ఎంత తేలిగ్గా ఉందో ఎర్రచందనం. ఓకేనా, ఇది కొండ అనుకుంటున్నారా? కాదు, ఇది డూప్లికేటే. ఓకేనా, కనపడుతుందా? ఇవన్నీ ఆ పుష్ప షూటింగ్ కోసం తయారు చేసినాయి. ఇగో ఇవన్నీ చెట్లు అనుకుంటున్నారు కదా, ఇవన్నీ డూప్లికేటే.
ఇక ఓకేనా. షూటింగ్కి వాడిని వస్తువులు అయితే కనుక ఇలా ఉన్నాయి గైస్, మారేడుమల్లిలోనే ఉన్నాయి. వచ్చినప్పుడు చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా. మారేడుమల్లి పెట్రోల్ బంక్ ఆపోజిట్లోనే స్కూల్ ఉంటుంది. స్కూల్ పక్కనే ఒక చిన్న స్ట్రీట్ ఉంటుందన్నమాట. ఆ సందుల నుంచి మనం మట్టి రోడ్ అది, ఆ రోడ్ల నుంచి కొద్దిగా లోపలికి రాగానే కనపడతాయి మనకి ఓకేనా. ఈ చెట్టు కూడా డూప్లికేటే కనపడుతుంది కదా, ఇదిగో వచ్చి ఫ్రీగా చూడవచ్చు. ఎవరికి ఏమి ఇచ్చే అమౌంట్ ఇచ్చే అవసరమే లేదు. ఇగో కనపడుతుంది కదా స్కూలు, అదే రోడ్డు ఓకేనా. ఆ రోడ్ నుంచి ఇలా లోపలికి రాగానే కనపడుతూనే ఉంటాయి. ఇంకా ఇప్పటిదా చూపించిన అన్నీ కూడా ఈ లోపలికి ఉన్నాయి ఓకే. ఇగో మారేడుమల్లి నుంచి రాజమండ్రి వచ్చే రూట్లో ఇగో టెంపుల్ ఉంటుంది. మనం పెట్రోల్ బంక్ అన్నీ దాటి వచ్చేసిన తర్వాత ఓకేనా, ఆ టెంపుల్కి ఎదురుగానే వీళ్ళ మట్టి రోడ్డు ఉంది, స్కూల్ రోడ్ లోపలికి వెళ్ళగానే అక్కడ ఉంది. రోడ్నే లోపలికి వెళ్ళండి ఇలాగా ఓకేనా. ఎవరికి అడిగినా ఎవరికి సరిగ్గా తెలియదు అక్కడ పెట్టారు అవన్నీ అని ఓకేనా. పెట్రోల్ బంక్ దాటి కొద్ది యువతలకి రాగానే టెంపుల్ ఉంటుంది, చిన్న టెంపుల్. అది కూడా మనం సరిగ్గా చూస్తేనే కనపడుతుంది. దానికి ఆపోజిట్లో గేట్ ఉంటుంది. ఆ గేట్ ద్వారా చిన్నగా లోపలికి వెళ్తే లోపలే ఉన్నాయి మొత్తం అన్నీ ఓకేనా. వచ్చినప్పుడు చూడండి, మీకు అసలు ఎలాంటివి వాడతారు షూటింగ్స్లో ఇవన్నీ తెలుస్తాయి కదా ఓకే. పుష్పధీరు షూటింగ్ స్పాట్ అయితే చూపిస్తాను అన్నాను కదా గాయస్, ఇది ఈ ఏరియాలోనే జరిగిందంట. ఇది మనకి మధ్యలో నుంచి వాటర్ వస్తూ ఉంది కదా వ్యూ, ఈ వ్యూలోనే చాలా మటుకి షూటింగ్ కంప్లీట్ చేశారంట. చాలా అంటే చాలా బాగుంటాయంట వ్యూ పాయింట్స్ అయితే కనుక. ఈరోజు ఇక్కడ ఫైట్ సీన్ ఇవన్నీ అరేంజ్ చేశారంట. ఎర్రచందనం కట్ట దాటించడం అలాంటివి చేశారంట. మూవీ వస్తుంది కదా, మూవీ వచ్చిన తర్వాత కంపల్సరీ ఇది అందులో ఉందో లేదో చూసి చెప్పండి నాకు కూడా మీరు ఓకే. గాయస్ చూస్తున్నారు కదా, మామూలు చూడడానికి కూడా వ్యూ అయితే కనుక చాలా అంటే చాలా అందంగా ఉంది. వచ్చినప్పుడు మిస్ కాకండి ఓకేనా. ఆగండి కానీ కింద దిగి స్నానాలు చేసే ప్రయత్నం అయితే కనుక చేయకండి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కనపడుతున్నారా, ఇక్కడ చేస్తున్నారు. కానీ రిస్క్ అయిన ప్రదేశం, గవర్నమెంట్ ఆల్రెడీ ఇక్కడ బోర్డు ఒకటి పెట్టింది, దిగి స్నానాలు లాంటివి కట్ట చేయకండి, ప్రాణాల మీద తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పేసి. ఎందుకంటే అడవి ఇదంతా ఓకేనా. ఇది అంతా అడవి మూలాన ఎప్పుడు ఏ జంతువులు వాటర్ కోసం దిగుతాయో ఏంటో ఏం తెలియదు మనకి. ఇక్కడ చూసారు కదా వే అయితే ఎలా ఉందో, నడి అడవిల నుంచి వస్తుంది అది వాటర్ అనేది ఓకే. కాబట్టి దిగి స్నానాలు చేసి ఇలాంటి పనులు చేయకండి, ఇబ్బంది పడతారు ఓకే. గాయ్స్ ఇగో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇదే హెచ్చరిక బోర్డు ఓకే. తీయడానికి చాలా అంటే చాలానే కష్టపడ్డాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎక్కడితో అయితే వీడియో ఏం చేస్తున్నాను ఓకే.